బాబాయ్ ఏంది ఏడా ఉంటావు నువ్వు? రావా ఇంటికి రావా? ఏ ఊరేంది గుర్తుపట్టలేదు నన్ను. మీదే ఊరు అనుకుంటున్నావు అంటే నేను ఎవరో తెలియదు నీకు. రా ఏడుతా ఉంది నీకోసం ఇంటి పిన్ని. రా పోరా. ఏంది బాబాయ్ నువ్వు? బాబాయ్ కదా. ఏం పేరు నీ పేరు? నీకు తెలీదా? నాకు తెలుసు నీదే ఊరు అంటున్నా. రా ఆడ పెట్టరా, లేట్ అవుతుందిరా, ఇంటికి పోదరా. ఏ ఊరేంది నాకు అర్థం కాదు. ఏ ఊరు? మాది కాదు, ఆ ఊరే కదా. ఏ ఊరు? నీకు బసాపురం అబద్ధం చెప్తాయింది. ఇంటికి రమ్మంటే రాలేంది. రాత్రి అలిగాడు, గొడవ అయింది, అందుకని పనికి వచ్చిండు. ఇలా గొడవ అయింది, అందుకని పనికి వచ్చిండు. ఇలా నువ్వు రా బాబాయ్, రా పోదరా, ఇంటికి పోదరా. ఎందుకు పంపా ఇంటికి పంపా. మీరా? ఏంది బాబాయ్? ఏంది బాబాయ్? ఊరు కాదు. నేను గుర్తులేదు నీకు, మర్చిపోయావా? మా బాబాయ్ అమ్మా. ఏం పేరు మా బాబాయ్? రాజశేఖర్ కదా. ఎక్కడ రావా? కాదు కాదమ్మా, మా ఏడుస్తా ఉందమ్మా ఇంటికాడ. మనిషి గుర్తు అట్టనే మా బాబు సేమ్ అట్టనే ఉంటాడు. ఏ ఊరండి బాబు? మా తూర్పురాపాలం. సేమ్ అంతే ఉంటాడమ్మా మా బాబాయ్ కూడా. ఆయన ఊరు మరి? ఆయన ఊరు మీ ఆయన? ఏంది బాబాయ్ మీ ఆయన? ఏంది బాబాయ్ నిజంగా మోసం చేసినావు మా పిన్నిని? వామ్మో 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 మా పిన్నికి అన్యాయం జరిగిందమ్మా. వామ్మో 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 మా పిన్నికి అన్యాయం జరిగిందమ్మా. ఏందక్క నువ్వన్నా చెప్పక్క న్యాయం. బాబాయ్ నువ్వు వస్తావా రావా ఇంటికి? నువ్వు రావా ఇంటికి? అయితే రావా? ఏ రాపాలం అని చెబుతుంటే అంతే అంటావా? మామూలుగా అయితే నువ్వు ఇంటికి రావు. మా పిన్నిని తీసుకొస్తాను వస్తావు. న్యాయమే గెలుసుద్ది, తీసుకొస్తా ఉండు. మా పిన్నినే తీసుకొస్తా, ఏడ ఉండు. న్యాయమే గెలుసుద్ది, తీసుకొస్తా ఉండు. మా పిన్నినే తీసుకొస్తా, ఏడ ఉండు. డాడీ బావుగా, నిజంగా బావుగా తీసుకురాపో. ఇంటికి రావా? ఇంటికి రావా? అలిగొచ్చిండు ఇంట్లో అలుగొస్తావా? చెప్పండి బాబాయ్. రాత్రి కోడి కూర పులుసు తెమ్మన్నాడు, తెచ్చాను కరకేసి. కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పి ఇద్దరు గొడవ పడుకున్నారు. ఆమెకు నువ్వు దెబ్బ ఈయన కొట్టిండు, ఆమె కొట్టిందో దెబ్బ. ఆమె అలుగొచ్చాడు కూర్చుంటే ఇంటికి ఊరు రావాలా? ఆమె ఏడుస్తా ఉంది నీకోసం. నువ్వే సర్దుకోవాలి. మన భవిష్యత్తు ఉంది రేపు. మన భవిష్యత్తు ఉంది రేపు. అది చెప్పండి బాబాయ్. రా తాత రా, పోదరా ఇంటికి పోదరా. ఎవరున్నారు? యాడు నువ్వు అసలు ఏడేం పని నీకు? చెప్పు బా, నువ్వు చెప్పు. ఇప్పుడు నీకు మంచి పేరు ఉంది, ఆడబెట్టినా మంచి పేరు ఉంది. అది ఎందుకు కమ్మ కూర్చోవాలంటే ముద్ద పెట్టించుకోవడం, నెలపుడు కూర్చో ఏడవతాడు. అది ముద్ద పెట్టించుకోవడం, నెలపుడు కూర్చో ఏడవతాడు. అది సంచాడ పెట్టు, గుట్ల సంచాడ పెట్టు. మనకి రాదు. చెప్పు బాబాయ్. అలుగొచ్చు ఇంట్లో నుంచి. గుట్ల సంచి ఏది? గుడ్ల సంచి రాత్రి మిషన్ కాడ ఊరి నుంచి. అదిగో ఆడ పెట్టి వచ్చిందంట గుడ్ల సంచి. ఏం చేయాలా? చూసేది వాళ్ళే, ఎవరు చూడరు. తగ్గిపోతే చూసేది వాళ్ళే, మంచి అని చెప్పారు. బయట రాడు.
దగ్గరకు వచ్చి మాట్లాడు. ఎట్లా నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఈ చెవు పని చేస్తుంది అందుకు. అన్ని పని చేస్తాయి వాడికి. ఇంక చూడు ఇంక అట్ట మాట్లాడుతున్నాడు. ఇంక వచ్చి చిన్నదానికి పెద్దదానికి గొడవ పడతారు అమ్మమ్మతో. ఎవరు నువ్వే? ఇప్పుడు అలిగి వస్తుంది. ఇప్పుడు ఎవడు చూసుకోవాలి ఆమె? ఆమె ఏడుస్తా ఉంది నీకోసం. ఇప్పుడు ఆన్ చెందుకు వస్తారా? ఊరి నుంచి ఎందుకు వస్తారు నీకు? ఇకాడికి ఏ ఊరి నుంచి వచ్చిన? నువ్వు ఏ ఊరు నుంచి వచ్చిందే? మరి నేను యాడ్ నుంచి వస్తా. యాడ్ నుంచి వస్తా నేను. నాకేం తెలుసు? అది పోనలే ఊరికి ఎందుకు నువ్వు? బాబాయ్ చెప్పండి బాబా చెప్పు. ఏమవుతుంది నీకు? నాకు తెలియదురా అబ్బాయి, నాకు తెలియదురా అబ్బాయి, తెలియదు. మనవాళ్ళే అంటుండే తాతంటే నమ్మరేంది మీరు? పోనలే. కూతురోడు కాదు, కూతురోడు కాదు. చెప్పు వాళ్ళకి అడుగుతున్న సమాధానం చెప్పండి. నాకేం తెలుసు అసలు నువ్వు? చెప్పు వాళ్ళకి అడుగుతున్న సమాధానం చెప్పండి. నాకేం తెలుసు అసలు నువ్వు? ఏంది ఇంత పాపకాలం? ఇంత పాపకాలం మాట్లాడుతుంది. నాకు తెలియదు. నేను పోనలే. వద్దా చెప్పండి తాత, మీరన్నా చెప్పండి. ఓ బాబాయ్ చెప్పు బాబాయ్. పోనలే. ఎవరు నువ్వు? ఎవరేంది నీ మనవన్నే? ఎవరేంది నీ మనవన్నే? ఏ ఊరు? ఏ ఊరేంది తెలీదు. ఏంది మైండ్ ఏమైనా పోయింది వచ్చినాక